Hello everyone, welcome back to my channel Ritvika Wonders. Summer series day 12. So day 12 లో చూసారు కదా ఎంత ఎమ్మి అండ్ టేస్టీగా అయితే ఫ్రూట్స్తో పాప్సికల్స్ అయితే చేసుకున్నాము. సో ఈ పాప్సికల్స్ చేసుకోవడం చాలా ఈజీ అండ్ హెల్దీ వేలో అయితే లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో ఈ ఫ్రూట్ పాప్సికల్స్ అని చెప్పాను కదా, సో నేనైతే ఎలాంటి ప్రిజర్వేటివ్స్ ఏమి వేయకుండా డైరెక్ట్గా ఫ్రూట్స్తోనే అయితే నేను ఇలా పాప్సికల్స్ అయితే చేసుకున్నాను. సో ఎలా చేసుకున్నాను ఏంటి అనేది వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో దట్ నేను ఏమేమి ఫ్రూట్స్ వేసి ఏమేమి చేశానో మీకైతే మొత్తం అయితే డీటెయిల్స్ అయితే చెప్పేస్తాను. మీ పిల్లలు తినని ఫ్రూట్స్తో కూడా ఇలా పాప్సికల్ చేసేసి వాళ్ళకి ఇచ్చేయండి ఐస్ క్రీమ్ అనేసి. సో దట్ వాళ్ళకి తెలియదు కదా, ఈజీగా అయితే తినేస్తారు. సో నేనైతే ఏమేమి ఫ్రూట్స్తో పాప్సికల్స్ చేశాను అంటే కివీతో చేశాను, డ్రాగన్ అండ్ మిక్స్డ్ ఫ్రూట్స్ అంటే అన్ని ఫ్రూట్స్ వేసి ఒక ఐస్ క్రీమ్ చేశాను, ఒక పాప్సికల్ చేశాను. అలాగే ఆరెంజ్తో చేశాను, బనానాతో చేశాను, అలాగే వాటర్ మిలన్. సో రెగ్యులర్గా మ్యాంగోస్, వాటర్ మిలన్స్ ఇలా లేకుండా నేనైతే డిఫరెంట్ అంటే మా పాప తినని ఐటమ్స్ తీసుకొని తినని ఫ్రూట్స్ తీసుకొని అయితే ఇలా పాప్సికల్స్ అయితే చేశాను. సో ఫస్ట్ అయితే నేను కివీ ఎలా చేస్తాము ఏంటి అనేది చూసేయండి. కివీ అండ్ డ్రాగన్ ఫ్రూట్ అయితే మస్ట్గా ట్రై చేయండి, టేస్ట్ అయితే నార్మల్గా ఉండదు. సో నేనైతే చూపిస్తున్నాను కదా వీడియోలో. సో ఇవన్నీ ఫ్రూట్స్తో అయితే చేశాను. సో ఫస్ట్ అయితే కివీ అనమాట. సో కివీ ఏం లేదండి, మనకి కివీ ఈజీగా మనకి మార్కెట్లో ఎక్కడైనా ఫ్రూట్స్ అమ్మే దగ్గర ఈజీగా దొరుకుతాయి. సో ఈ కివీ అయితే హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి దీంట్లో. సో కివీ అయితే పిల్లలు అస్సలు చాలా వరకు అయితే 50% పీపుల్ అయితే కివీ తినరు. సో ఎవరో 50% పీపుల్ అయితే తింటారు నాకు తెలిసి. సో దట్ మా పాపకు కూడా అలవాట్లేదని నేను ఇలా పాప్సికల్ అయితే చేసి పెట్టాను. సో ఈ కివీకి పైన ఇది చూడడానికి సేమ్ సపోటా లాగా ఉంటుంది, కానీ ఇది లోపల అయితే ఇలా ఉంటుంది. సో నేను మొత్తం పైన పీల్ అంతా తీసేసి సో ఇలా పీసెస్గా కట్ చేసి సో మీ దగ్గర ఉన్న జ్యూసర్లో లేదా మిక్సీలో వేసేసుకొని, సో షుగర్ అయితే మీ ఇష్టం అనమాట, వేసుకోండి ఆప్షనల్. లేదు అంటే హనీ వేసుకొని ఇలా మౌల్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పెట్టేయండి అంతే. నెక్స్ట్ అయితే డ్రాగన్ ఫ్రూట్. సో డ్రాగన్ ఫ్రూట్ ఎలా చేయాలి అంటే సేమ్ అంతే అండి. డ్రాగన్ ఫ్రూట్లో కూడా హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. సో ఇది కూడా హెల్త్కి చాలా మంచిది. సో వీక్లీ ఒకసారైనా పిల్లలకైతే డ్రాగన్ ఫ్రూట్ కూడా ఇవ్వండి. సో డైలీ అంటే వాళ్ళు తినరు కదా, సో వీక్లీ ఒక్కసారి అలా 2 డేస్కి ఒకసారి ఇస్తూ అలవాటు అయితే చేసేయండి. సో డ్రాగన్ ఫ్రూట్లో కూడా సేమ్ అండి, మీకు కావాలి అంటే షుగర్ వేసుకోండి, లేదు అంటే ఇలా హనీ వేసుకోండి. సో ఇది కూడా ట్రాన్స్ఫర్ చేసుకోండి మొత్తము. చూసారు కదా, ఇలా జ్యూసర్లో వేసుకొని మొత్తం ఇలా జ్యూస్ చేసుకొని పెట్టేసేయండి అంతే. నెక్స్ట్ అయితే నేను వాటర్ మిలన్ అయితే ట్రై చేస్తున్నాను. సో వాటర్ మిలన్ కూడా సేమ్ అంతే, చిన్న పీసెస్గా కట్ చేసి మీరు జ్యూసర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దాన్ని కూడా మెత్తగా బ్లెండ్ చేసుకొని ఇలా ట్రాన్స్ఫర్ చేసుకోవడమే. సో వాటర్ మిలన్ కూడా చాలా బాగుంటుంది, అలాగే వాటర్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది కూడా హెల్త్కి చాలా మంచిది. ఈ సమ్మర్లో ట్రై చేయండి. అలాగే మ్యాంగో కూడా ట్రై చేయండి. సో నేను మ్యాంగో రెగ్యులర్గా ఉంటుంది, మ్యాంగో అలాగే తినేస్తుంది మా పాప అని చెప్పి నేనైతే బనానా అయితే ట్రై చేశాను. సో బనానాను కూడా ఇలాగే పైన తొక్క తీసేసి ఇలా వేసుకొని, బనానా అయితే టేస్ట్ చాలా బాగుందండి ఐస్ క్రీము, నాకైతే చాలా బాగా నచ్చింది. సో బనానా కూడా అలాగే మీరు వేసుకునేటప్పుడు దానికి మోల్స్కి పైన పుల్ల వస్తుంది, ఆ పుల్లతో అలా గుచ్చుతూ వేసేయండి. ఎందుకంటే మొత్తం కింద వరకు గ్యాప్స్ లేకుండా అయితే పెట్టుకోవాలి కదా. సో నేను చిన్న పీసెస్ అయితే నోటికి తగలాలి అని చెప్పి అలా కొన్ని పీసెస్ అయితే ఫస్ట్లో అలాగే యాడ్ చేశాను. సో బనానా కూడా రెడీ అయిపోయింది. నెక్స్ట్ అయితే ఆరెంజ్ అండి. ఆరెంజ్ కూడా ఇలాగే ఆరెంజ్ వేసేటప్పుడు చేదు వస్తుంది కదా, లోపల గింజ అనేది తీసేసి పైన తొక్క తీసేసి నీట్గా అయితే వేయండి, లేదు అంటే చేదు వచ్చేస్తుంది. సో ఇది కూడా మెత్తగా పేస్ట్ చేసేసి దీన్ని కూడా ఇలా ట్రాన్స్ఫర్ చేసుకొని మోల్స్లోకి పైన పుల్ల పెట్టేయండి, ఇలా ఐస్ క్రీమ్ అయిపోతుంది. సో ఇలా మనకు కావాల్సిన ఫ్రూట్స్, నేను చూపించే ఫ్రూట్స్తోనే చేయాలి అని ఏం లేదండి. మీకు ఏ ఫ్రూట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయో అలాగే మీకు ఇష్టమైన ఫ్రూట్స్తో అయితే ఇలా ఒకసారి ట్రై చేసి వెంటనే టేస్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో అలాగే ఈ మౌల్స్ అయితే నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. సో మీకు మీషోలో, ఫ్లిప్కార్ట్లో ఎలా ఈకామర్స్ వెబ్సైట్లో అయితే అవైలబుల్గా ఉంటాయి. సో మీకు కావాలి అంటే నేను కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసేయండి. ఇదైతే మిక్స్డ్ ఫ్రూట్ అయితే కూడా చేశాను. సో టోటల్గా నేనైతే 6 పాప్సికల్స్ అయితే చేశాను. సో పాప్సికల్స్ ఏముంది, జస్ట్ మిక్సీలో కొట్టి వేయడమే కదా అని అంటే, సో డిఫరెంట్గా మనం ఏమి ప్రిజర్వేటివ్స్ ఎలాంటి ఏమి వేయకుండా డైరెక్ట్గా అయితే మనం ఇలా మిక్సీ చేసి వేసేసి ఫ్రూట్స్, రియల్ ఫ్రూట్స్ కదండి. సో హెల్దీ కాబట్టి మీరు ఈ వేలో అయితే ట్రై చేయండి. హోప్ ఈ వీడియో కూడా మీకు నచ్చిందని అనుకుంటున్నాను.
సో నెక్స్ట్ వీడియో మీకు ఏం కావాలి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ డే 1 నుంచి డే 12 వరకు చూడకుంటే వెళ్ళి వెంటనే అయితే చూసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్ బాయ్.